మైలార్దేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల లక్ష్మీగూడ అనే గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. బీహార్ నుంచి వలస వచ్చి పొట్టకుట్టి కోసం ఇక్కడ కార్మికులు ఉన్న ఇద్దరి దంపతుల పిల్లగాడు ఈరోజు ఉదయం 11-12 గంటల ప్రాంతంలో ఇక్కడే ఉన్న ఈ బావిలో పడ్డట్టు కూడా పోలీసులకు సమాచారం అందింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా ఇక్కడ పోలీసులు ఆ బాలుని వెతికే ప్రయత్నంలో రెస్క్యూ అయితే చేస్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు. మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా అంటే సుమారు 8-9 గంటల నుంచి కూడా బాలుడిని అయితే వెతికేందుకు 3 డిఆర్ఎఫ్ బృందాలు దాంతోపాటు ఒక ఫైర్ సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చి రెస్క్యూ అయితే ఇక్కడ నిర్వహిస్తున్నారు. అంటే బాలుడు తోటి బాలులతో కలిసి పక్కన ఆడుకుంటుండగా ఇక్కడికి వచ్చినట్టయితే స్థానికులు కూడా సమాచారం అందిస్తున్నారు. అంటే ఉదయం 11 గంటలకు మిస్ అయినట్టు వాళ్ళ తల్లిదండ్రులు కూడా గుర్తించి ఇక్కడున్న వేరే వాళ్ళ వెతుకుతుండగా ఇక్కడనైతే ఉన్నట్టు కనిపిస్తుంది. మనం చూడొచ్చు డిఆర్ఎఫ్ బృందాలు అయితే ఏకదాటిగా 8-10 గంటల నుంచి కూడా వాళ్ళు బాలుల కోసం అయితే వెతుకుతున్నారు. డిఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ బృందాలు, స్థానిక పోలీసులు కూడా ఇక్కడ బాలుని వెతికే ప్రయత్నంలో 2 జనరేటర్ పెట్టి కూడా అంటే ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ విజువల్లో కనిపిస్తున్న బావి ఉందో దీని పక్కనే లక్ష్మీగూడ చెరువు కూడా ఉంది. కాబట్టి ఆ చెరువు నుంచి నీళ్లు అనేటి ఎక్కువ మొత్తంలో ఉండటంతో సుమారు 30-40 ఫీట్ల లోతులో కూడా నీళ్లు ఉన్నట్టు ఇక్కడ మనకు సమాచారం అందుతుంది. ఆ నీటిని తోడే ప్రయత్నంలోనే 2 జనరేటర్లు పెట్టి కూడా స్థానిక పోలీసులు, డిఆర్ఎఫ్ బృందం, ఫైర్ సిబ్బంది కూడా మధ్యాహ్నం నుంచి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఇంకొక 7-8 ఫీట్ల లోతు మాత్రం ఉంది. ఆ 7-8 ఫీట్ల లోపలికి వెళ్ళినట్టయితే బాలుడు బయటకు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఇప్పటికే 7-8 గంటలు అవుతున్న సందర్భంలో బాలుడు మృతి చెందినట్లు కూడా ఇక్కడున్న స్థానికులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇదంతా ప్రహరీ గోడ ఉంది. ఈ ప్రహరీ గోడ ఇదంతా కూడా ఇక్కడ ఉన్న ఒక చెరువుకు చుట్టుముట్టు ప్రహరీ గోడ ఉన్నట్టు, ఇది ఒక ప్రైవేటు వ్యక్తికి సంబంధించిన ఫామ్ హౌస్ కూడా అన్నట్టు ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. కానీ ఇంత నిర్లక్ష్యంగా ఇక్కడ బావికి ఎటువంటి గోడ లేకుండా ఉండడంతో ఈ బాలుడు ఈరోజు ఇందులో పడ్డట్టు కూడా స్థానికులు చెప్తున్నారు. మనతోటి కొందరు స్థానికులు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ లక్ష్మీగూడకు సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. భయ్యా, ఏమైంది అసలు, ఎప్పుడు జరిగింది ఈ సంఘటన? ఇది బరబ్బర్ 11 o'clock జరిగింది. పిల్లగాడు ఆడుకుంటా టైర్ ఆడుకుంటా చక్కగా ఇక్కడ వచ్చేసిండు. ఇది మొన్ననే ఓపెన్ చేసి 3 days అవుతుంది ఓపెన్ చేసి ఈ గేట్ కొంచెం లెవెల్ చేద్దామని. అయితే పిల్లగాడు ఏం చేసిండు, టైర్ తోటి ఆడుకుంటా వచ్చేసిండు లోపల. అది ఇట్లనే ఆడుకుంటా కింద పడిపోయిందంట టైర్. అయితే కొంచెం ఉంటుందని పిల్లగాడు కింద దిగిండు, లోపల వెళ్ళిపోయిండు. అయితే ఆయన చిన్న పాప ఉంది, ఇంకొకటి చెల్లె, అది వచ్చి వాళ్ళ ఇంట్లో చెప్పింది కింద పడ్డాడు అని చెప్పింది. అయితే వాళ్ళ మామ మా ఇంటి కిందనే ఉంటాడు. ఆడ చెప్పిండు ఇట్లా మూతున్నాడు అని అడుగుంటే మేమిద్దరం కలిసి ఉరుకుంటూ వచ్చి ఆయన దుంకిండు, నేను కూడా దుంకినా, చూసినాం. అప్పటిదాకా పోలీసు వాళ్ళు వచ్చేసారు. అప్పుడు లోపలికి వెళ్ళిపోయిండు. అది చాలా లోతుంది కదా సార్, అది మొత్తం లోపల వెళ్ళిపోయి అందరు చూసినారు. పోలీసు వాళ్ళు కూడా సార్ కూడా వచ్చిండు, అందరు చూసినారు, యాక్షన్ చేసుకున్నారు, అంతా చూసినారు కానీ ఇప్పుడు దాకా అయితే చూస్తున్నారు. ఇప్పుడు దాకా అయితే దొరకలేదు. అసలు ఇది ఏంది, ఈ బావి ఉంది కానీ ఇక్కడ చుట్టుపక్కల గోడ కూడా లేదు, ఏం లేదు. అసలు ఇది ప్లేస్ ఎవరిదన్నా? ఇది ఎవరిది? అసలు ఇంత నిర్లక్ష్యానికి గోడకు గేట్ కూడా లేదు, ఇది ఎవరిది అన్నట్టు? ఇది ఏమో ఇంతకు ముందు మొత్తం ప్యాక్ ఉండే. యాక్చువల్లీ ఇలా పని ఏమో చేస్తున్నారేమో, మొత్తం వెంచర్ రెడీ చేస్తున్నారు, ఇక్కడ ఏమైనా చేస్తున్నామో అందుకే మొత్తం ఓపెన్ చేసినారు. ఇది ఓపెన్ చేయగానే వాళ్ళ మమ్మీ డాడీ పని చేస్తారు లోపల, పిల్లలు వచ్చి ఆడుకుంటా ఎగ్దాం లోపల వెళ్ళిపోయినారు. ఇంతకుముందు ఇట్లాంటి ఘటనలు ఏమన్నా జరిగినాయి బావిలో? ఇట్లాంటి ఘటనలు కానీ అంటే తరచుగా పెద్దవాళ్ళు పిల్లలు ఇక్కడికి వస్తుంటారా? ఇద్దరు వస్తూనే ఉంటారు, అందరూ పోతూనే ఉంటారు. కానీ ఇది మొన్న నుంచే ఇది పని నడుస్తుంది. ఇక్కడ మొత్తం ఇది జంగల్ ఉండే కదా అది ఇక్కడ స్థానికులు చెప్తుంది ఏంటంటే ఇది డెవలప్ చేయడానికి ఈ గోడలు అయితే తెచ్చారు. కాబట్టి ఈరోజు ఆడుకుంటూ పిల్లగాడు ఇంకా వాళ్ళ సోదరి కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదే సందర్భంలో ఇక్కడనైతే ఈ బావిలో ప్రమాదశాత్తు పడ్డట్టు కూడా చెప్తున్నారు. మనం చూడొచ్చు స్థానిక పోలీసులు ఉదయం నుంచి కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. బాలుని వెతికే ప్రయత్నంలో 3 డిఆర్ఎఫ్ బృందాలకు సంబంధించిన రెస్క్యూ సిబ్బంది కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. దాంతోపాటు ఫైర్ సిబ్బంది కూడా ఉన్నారు. మనకు చూసినట్టయితే ఒక 40-50 ఫీట్ల నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్ళని అన్నిటి కూడా తోడేశారు.
ఇంకా కూడా ఇంకొక ఎక్స్ట్రా జనరేటర్ ఇప్పుడే తీసుకొచ్చారు. 2 పెద్ద జనరేటర్ ఉన్నప్పటికీ ఇప్పుడు ఇంకొక జనరేటర్ తీసుకొచ్చి ఆ నీటిని అన్నిటిని కూడా బయటకు తీసే ప్రయత్నం అయితే తీవ్రంగా శ్రమిస్తున్నట్టు మనకు ఇక్కడ పోలీసులు కానీ ఫైర్ సిబ్బంది కానీ కనిపిస్తుంది. ఇప్పుడే పోలీసు వాళ్ళతో మాట్లాడితే ఇంకొక 2 గంటలు అయితే సుమారు పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా చాలా వాటర్ ఉన్నాయి. పక్కకే చెరువు ఉండటంతో ఈ వాటర్ తీస్తున్నప్పటికీ ఎంటన కింద ఊరుతున్నాయి. ఊట ఎక్కువగా ఉండడంతో నీరు అనేవి ప్రవేశిస్తున్నాయి ఈ బావిలోకి అన్నట్టు కూడా ఇక్కడున్న పోలీసులు చెప్తున్నారు. ఉదయం నుంచి బాలుడు కనిపించడం తోటి పొట్టకుట్టి కోసం ఏదైతే బీహార్ లేబర్గా ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ మనం ఈ ప్రహరీ గోడ బయట చూసుకున్నట్టయితే ఆ ప్రహరీ గోడ బయట కొన్ని లేబర్లకు సంబంధించి చిన్న చిన్న ఇల్లులు కూడా ఉన్నాయి. అంటే ఆ ఇళ్లలో వీళ్ళందరూ ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా, ఇది మైలార్దేవన్పల్లికి సంబంధించి ఇండస్ట్రియల్ ఏరియానైతే ఇక్కడ ఉంది. ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో వర్క్ చేయడానికి బీహార్ నుంచి ఇక్కడికి వలస వచ్చిన చాలా మంది కూడా ఇక్కడ రెంట్ పర్పస్ ఉంటున్నారు. ఆ రెంటులో ఉన్న భాగంగానే ఈ చుట్టుపక్కల కూడా వారి పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ దీనికి సరైన ప్రహరీ గోడ లాంటివి లేకపోవడంతో వచ్చేసి ఈ బావి కూడా మనం చూడొచ్చు. బావికి ఎటువంటి రక్షణ గోడ అనేది లేదు. ఇంత పెద్ద బావి, కొన్ని ఏండ్ల చరిత్ర గల బావి అన్నట్టు కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇంత పెద్ద బావికి ఎటువంటి రక్షణ గోడనో కట్టెలు లేకపోవడంతో ఇట్లాంటి ప్రమాదం జరిగింది అన్నట్టు మనకు సాక్షాత్తు ఇక్కడ కనిపిస్తుంది. చూడాలి. రెస్క్యూ సిబ్బంది అయితే ఉదయం నుంచి శ్రమిస్తున్నారు. బాలుడు మృతి చెందినట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ మృతి చెందినట్టయితే బాడీని కూడా వెతికి తీసే మరికొద్దిసేపట్లో బాడీ కూడా బయటకు వచ్చే చూడొచ్చు. అక్కడ బావిలో జరుగుతున్న ఇబ్బంది ఏంటంటే ఇది ఎప్పటి నుంచో ఇక్కడ ఇది నిరుపయోగంగా ఉన్నది బాడీ. కాబట్టి చెట్లు కానివ్వండి, ఆ చెత్త చెదారం అంతా కూడా అందులో నిండిపోయింది. ఒకవేళ బాలుడు ఇందులో ఉన్నట్టయితే ఆ బాలుడు కూడా వాటికి తట్టుకొని లోపలనే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇలా ఈ రెస్క్యూకి ఇంత ఇబ్బంది కలుగుతున్నట్టు కూడా కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఆ చెట్లు ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఏదైతే ఈరోజు ఉదయం వరకు కూడా ఇదంతా కూడా చెట్లు చేమలతో ఉండేవి. అంటే ఈ చిన్న చిన్న చెట్లతోటి చిన్న చిన్న పొదలతోటి ఉండేవి. ఈ బాలుడు పడ్డ తర్వాతనే జేసీబీ వచ్చేసి అక్కడ ఆ జేసీబీ తోటి పొదలన్నిట్లను కూడా క్లీన్ చేశారు. ఇక్కడ ఆ జనరేటర్ పెట్టుకోవడానికి కూడా వాళ్ళు వసతి కల్పించినట్టు ఇక్కడ మనకు కనిపిస్తుంది. చూడొచ్చు. ఇప్పుడే ఇంకొక జనరేటర్ ఆన్ చేసి కూడా నీటిని త్వరగా తీసే ప్రయత్నం అయితే ఈ డిఆర్ఎఫ్ పోలీస్ ఫైర్ సిబ్బంది చేస్తున్నారు. ఆ లోపల అక్కడున్న డిఆర్ఎఫ్ ఫైర్ సిబ్బంది మాత్రం తీవ్రంగా శ్రమిస్తున్నారు. దగ్గర 8 నుంచి 9 గంటల నుంచి కూడా ఏకతాటిగా ఒక బృందం ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ బాలుడి ఆచూకీ మాత్రం ఇంకా దొరకలేదు. ఇప్పుడు పోలీసులు చెప్తున్న సమాచారం ప్రకారం ఇంకొక 2 నుంచి 3 గంటలు పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆ నీటినన్నిటినీ బయటకు తొలగించిన తర్వాతనే బాలుడి మృతదేహం దొరికే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు తెలుపుతున్నారు. వీటన్నిటిని చూస్తే తల్లిదండ్రులు అయినా అక్కడున్న పెద్దలైనా ఏంటంటే పిల్లలను నిర్లక్ష్యంగా బయటకు తోలకూడదు. ఒకవేళ వాళ్ళు ఆడుకుంటున్నట్టయితే వాళ్ళను పర్యవేక్షించే చూడాలి. ఎందుకంటే ఈరోజు పొట్టకూటి కోసం వచ్చిన బీహార్ లేబర్ల కడుపు కోతను ఎవరు కూడా తీర్చలేరు. ఈ యజమాని తీర్చలేరు, ఆ తల్లిదండ్రులు ఎవరు తీర్చలేరు. కాబట్టి జాగ్రత్త వహించాల్సింది కూడా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజుతో ముగుల పాపన్న, బిగ్ టీవీ, మైలార్దేవపల్లి.